సో నాకు తెలిసి నువ్వు ట్రాక్ కొంచెం అదులుతానే ఉన్నావు. అంతట్లేదు, ఆయన తెలిసి ఉంటుంది, వాళ్ళకి తెలియదు. ఇన్ఫర్మేషన్ లేని ఎట్లా ఇస్తారు వాళ్ళు? పొద్దున్న నుంచి మీకోసమే మక్క వేసినట్టు కదా. ఎన్ని గంటల నుంచి ఉన్నారు సార్? హోటల్లో తిందామని పోయినావా? నగేష్ హోటల్ 2 గంటలు అవుతుండే మీకు. ఇప్పుడు వాళ్ళు ఇల్లు మొత్తం గులగొట్టి నిలమట్టం చేసినాక అప్పుడు వదిలేస్తారు అన్నట్టు. వాళ్ళ పని సర్వ్ అవ్వాలి కదా. అంతే 60 ఎకరాలు 4 కోట్ల రూపాయలట ఎకరం, 4 నుంచి 5 కోట్లట. దాదాపు 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములను దోచుకోవడానికి ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు, రెడ్డి సామాజిక సంబంధించినటువంటి పొంగులే శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి దొంగల్లాగా, దోపిడీదారులాగా ఈరోజు ఖమ్మం నడిబొడ్డున కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి భూదాన్ బోర్డు భూములవి, అది పేదలకు భూదాన్ బోర్డు పంచినటువంటి భూములవి. ఆ భూముల్లో అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు గుడిసెలు వేసుకుంటే 100 గజాల చొప్పున గుడిసెలు వేసుకుంటే దాదాపు 8 సంవత్సరాల నుంచి కరెంటు లేదు, నీళ్లు లేదు, రోడ్లు లేవు, ఏవి లేవు. ఆ దోమల మధ్య చీకట్లో సోషల్ మీడియాలో కమ్యూనిటీ పోస్టులు పెట్టి బస్సులో కనీసం కరెంటు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈరోజు దుర్మార్గంగా చుట్టుపక్కలంతా కబ్జాలు చేసుకుంటూ పోతుంటూ ఈరోజు వాళ్ళు అడ్డుకుంటా ఉంటే 10,000 మంది బలగాలతోటి, ఒకరు కాదు ఇద్దరు కాదు, 10,000 మంది బలగాలతోటి ఈరోజు పొద్దున్నే ఉదయమే మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, కలెక్టర్ ఆఫీస్ అందరు పోయి పాపం ఆ పేద ప్రజలు పొద్దున నిద్ర లేవక ముందే వాళ్ళందరి బతుకులను మొత్తం రోడ్డు పాలు చేసిరు. ఈరోజు వాళ్ళకు ఉండడానికి కనీసం గూడు కూడా లేదు. అలాంటి వాళ్ళ కోసం మేము పోతుంటే ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పేసి మేమేమైనా అక్కడ క్రైమ్ చేయడానికి పోతున్నాం, లేకపోతే ఇంకేం చేయబోతున్నాం, మేము జస్ట్ కవర్ చేయడానికి పోతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితి కనబడుతుంది. పోలీసులను పెట్టి మొత్తం ఇక్కడ ఏదైతే ఈ టోల్ గేట్స్ ఉన్నాయో టోల్ గేట్స్ అన్ని క్లోజ్ చేసి ఒకటే వే ఉంచారు. ఒకటే వే ఉంచేసి మేము వచ్చింది చూసేసి ఇమీడియట్ గా అడ్డుకున్నారు. మేము రాంగ్ అడ్డుకొని మళ్ళీ మిగతా ఒకటి టోల్ గేట్ ఎత్తేసారు. అక్కడ ఒక ఇంత దారుణమైనట్టు పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇక మీరే డిసైడ్ చేసుకోవాలి, మీరు ఏం పాలనో ఏందో డిసైడ్ చేసుకోవాలి. మమ్మల్ని అరెస్ట్ చేస్తే మీకేమొస్తాయా రేవంత్ రెడ్డి? ఇక పోలీసు బలగాలు దిగుతా ఉన్నాయి, ఇంకా మా కోసం పెద్ద ఎత్తున దిగుతా ఉన్నాయి. చెప్పండి సార్, ఏంటి? మీరు అట్లా గుంజకండి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఒకసారి చెప్పండి. దేనికి గురించి అరెస్ట్ చేస్తున్నారు? మేము ఎట్టిపోతున్నాం మీకే తెలుసు సార్, మేము ఎట్టిపోతున్నాం మీకే తెలుసు. మేము గొడవ మేము మీడియా సార్, మేము గొడవ చేయడం మొత్తం చెప్పండి. గొడవ చేయడం మొత్తం చెప్పండి. సహకరిస్తాం మేము సహకరిస్తాం సార్, మేము సహకరిస్తాం. మేము కొట్లాడుకోవడం పోతున్నాం కదా అక్కడికి, మేము కవర్ చేయడానికి పోతున్నాం కూడా. ఆగండి సార్, మీరు ఆగండి. మేము కేవలం ప్రజల కోసం మాత్రమే పోతున్నాం. మేము కేవలం ప్రజలు సహకరిస్తాం సార్. దేనికో చెప్పండి సార్, దేనికో చెప్పండి సార్. మీరు దేనికో చెప్తే మేము సహకరిస్తాం. దేనికి అరెస్ట్ చేస్తారు? దేనికి అరెస్ట్ చేస్తారు ఒకసారి చెప్పండి. ఎక్కడ గొడవ పడతాం? మేము గొడవ పెట్టబోతున్నామా? మేము గొడవ పెట్టబోతున్నామా? ఇదా జర్నలిస్ట్ గురించి గిదా మీరు చేసేది ప్రజల కోసమే. మీరు ప్రజల కోసమే రావాలి కదా మీరు. దేనికి ప్రివెంటివ్? దేనికి సార్ ప్రివెంటివ్? దేనికి ఏం గొడవ ఇస్తాం? మేము ఏం గొడవ ఇస్తాం? అట్లా జర్నలిస్ట్ పడేస్తా సార్. మీరు చేయద్దు సార్, మీరు చేయద్దు కదా. కావాలని లాగి నెట్టుకొని అవసరం మీరు సార్ చేసేది, మేము కాదు. మేము పోతున్నాం, మేము పోతున్నాం అక్కడికి. గుడిసెలు గులగొడుతున్నారు. తెచ్చినా భూదాన్ భూములవి, పేదల భూములవి, తెలంగాణ గవర్నమెంట్ భూములవి. మీరు ప్రజల కోసం
దొంగ కాదుగా. వచ్చిందా? దేనికి